నరసరావుపేట స్థానిక 12వ వార్డు కంబంపాలెంలో శానిటేషన్ సిబ్బందితో కలిసి రోడ్లను, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారితో కలిసి ఉన్నాము. అరవింద్ బాబు 24 గంటలు ప్రజల్లోనే ఉంటూ ప్రతి వార్డుకి వెళ్ళి శానిటేషన్ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఎలాంటి రోగాలు రాకుండా ప్రజల్ని కాపాడే దాంట్లో ఆయన ముందున్నాడు అనటంలో సందేహం లేదు. రాష్ట్రంలో నరసరావుపేటకి పారిశుద్ధ్యం మీద 4వ స్థానం కూడా వచ్చిందని మనం వారి ద్వారా విన్నాం. ప్రతి వార్డుకి ఇలా వెళ్ళి మీరు చేస్తున్నారు. కొన్ని వార్డులలోనేమో మీకు సమాచారం ఉందో లేదో, ఒకవేళ సమాచారం ఎవరన్నా ఫోన్లు చేస్తే దాని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ ఎలా పెడుతున్నారు? ఇప్పుడు తిరుపతి దేవస్థానాల్లో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా చేస్తుంటారో నరసరావుపేటలో మున్సిపాలిటీ వారోత్సవాలు ఆ విధంగా చేస్తుంటాము. అంటే మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఉమ్మడి కుటుంబం ఏర్పడినప్పటి నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాము. మరి చాలామంది మమ్మల్ని చూసి మరి ఎగతాళిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కానీ మేమందరం కూడా ప్రజల యొక్క ఆరోగ్యం బాగు చేయాలి ఈ ఆలోచనతో చీపురి పరుగు పార పట్టుకొని రోడ్లను శుభ్రం చేస్తున్నాం, కాలువలు శుభ్రం చేస్తున్నాం. నీటి సరఫరా బాగుండేటట్టు కాలువల్లో మురికి నీరు బాగా పారాలి. నీరు సరిగా బారినప్పుడు దోమలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ కానీ మలేరియా రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఎక్కడన్నా మారుమూల రోడ్లలో గొంతుల్లో కానీ ఎక్కడన్నా చెత్త చెదారం ఉన్నప్పుడు వాళ్ళు వాట్సాప్లో మాకు మెసేజ్ పెడితే పెట్టిన గంటలోనే మొత్తం దాన్ని క్లియర్ చేస్తాం. ఆల్మోస్ట్ మాకు చేతనంతటికి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా అలర్ట్గానే ఉంటున్నాం. ఈ వర్షాలు పడినప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఎందుకంటే శానిటరీ వర్కర్స్ కూడా అప్పుడు విజయవాడ వెళ్ళి కొంత పని చేయటం, అదేవిధంగా అమరావతి ఉద్యమాల్లో పనిచేయటం అప్పుడు కొంత లేట్ జరిగింది. ఏదైనా శానిటరీ వర్కర్స్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, డిఈ కానీ, ఎంఈ గారు కానీ, కమిషనర్ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాము. రాష్ట్రం ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నా కానీ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మరి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు మురికాలువలు శుభ్రం చేయడానికి, మురికాలువలు కట్టుకోవడానికి, సైడ్ కాలువలు కట్టడానికి దాదాపు 2 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. సాధ్యమైనంతవరకు జనవరి కల్లా పట్టణం మొత్తాన్ని కూడా ఈ సైడ్ డ్రైన్స్ ఒకటి, తాగునీటి సదుపాయాలు, మరి ప్రతి ఇంటికి వాటర్ కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రజలమే మన పనులు మనం చేసుకోవాలి. ఇవాళ ఖమ్మంపాలెంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఖమ్మంపాలెంలో ఉన్న వర్కర్స్ అందరూ కూడా ఈ టౌన్ మొత్తం పనిచేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు లేనిదే మున్సిపాలిటీ వర్క్ ముందుకు జరగదు, వాళ్ళు లేనిదే మన ఆరోగ్యం బాగుండదు. ఎందుకంటే కాలువలు శుభ్రం చేసేది వాళ్ళే, చెత్త ఎత్తేసేది వాళ్ళే. అందువల్ల వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ మరి వార్డు కూడా మనం శుభ్రం చేయాలి. అందుకని మేమందరం కూడా 14వ వార్డు ఎంచుకున్నాం. దీని తర్వాత 5వ వార్డు క్రిస్టియన్పాలెంలో కూడా వర్కర్స్ అందరూ కూడా మున్సిపాలిటీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, వాళ్ళ పరిసర ప్రాంతాలు కూడా బాగుండాలనే కార్యక్రమాన్ని చేపట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఒక ఎమ్మెల్యే ఈ విధంగా చేయటం అనేది తప్పు అని కొంతమంది అంటూ ఉంటారు, కానీ అది ఎప్పుడు తప్పు కాదు. ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. ఈ పిల్లలతో ఉంటాం. ఏరా మీ ఎమ్మెల్యే ఎవర్రా? మా పిల్లలందరూ కూడా మా ఎమ్మెల్యే ఎంబడి ఎదుగుతుంటే నరసరావుపేట ఎమ్మెల్యే ఎంబడి నేను పిల్లలతో ఉంటాను, పెద్దలతో ఉంటాను. మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, కష్టమైన నష్టమైన. ఇప్పుడు ఈ పారిశుద్ధమైనటువంటి విషయంలో మీకు శానిటేషన్ సిబ్బంది పుష్కలంగా ఉండారా? చాలా వరకు రాత్రిపూట ఎక్కువ మంది చేస్తున్నారు, పగలు చేయట్లు అనేటటువంటిది కొంతమంది అభియోగిస్తున్నారు. మెయిన్ ఏంటంటే నైట్ శానిటేషన్ అది ఇంతమంది నుంచి ఉంది మనకి. నైట్ శానిటేషన్ స్టాఫ్ వేరే ఉంటారు, డే టైం చేసేవాళ్ళు స్టాఫ్ వేరే ఉంటారు. ప్రతి వార్డు కూడా 4 శానిటరీ వర్కర్స్ ఉన్నారు, ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. అందరం కూడా ఎవరి సహాయం కొంత వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి పరిధులు దాటి అందరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే శానిటరీ వర్కర్స్ ఒక్కళ్ళే దీన్ని చేయలేరు కాబట్టి మరి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. 100 మంది తలా చీపురు పెట్టామనుకుంటే రోడ్డు శుభ్రం చేయొచ్చు. ఎక్కడా మనం చేసేదాంట్లో తప్పు ఉండదు. ప్రతిదీ మన పట్టణానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండి చేస్తుంటే వాటిలో ఉన్న నాయకులు ముందుకు వస్తారు, వాళ్ళు శుభ్రం చేస్తూ ఉంటారు. చివరికి పిల్లలు కూడా రోడ్డు మీద రాళ్ళు రప్పలు కూడా తీసేస్తున్నారు. అందువల్ల ప్రతి కార్యక్రమాన్ని మా సొంతంగా ఇండివిజువల్గా మేమే డిజైన్ చేసుకున్నాము. దాన్నే ఇవాళ అంబేద్కర్ మరి వార్డు బాట పట్టామన్నమాట. అందుకని ఎస్సీ పల్లెల్లో కానీ, ఖమ్మంపాలెము, అదేవిధంగా మరి క్రిస్టియన్పాలెం కానీ వీటన్నిటిలో కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా టౌన్ మొత్తాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకున్నాను. కలెక్టర్ గారి ఆదేశాలతోటి, కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ కూడా ఎప్పుడు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు కూడా. అందువల్ల మీడియా సోదరులది నేను ఒకటే చెప్పేది, మేము ప్రజల కోసం అందుబాటులో ఉంటాము. చేతనైన స్థాయిలో ప్రజలకు కొన్ని చోట్ల ఇబ్బందులు జరగవచ్చు, కానీ దాన్ని కూడా ఇబ్బందులు లేకుండా
చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. స్వచ్ఛ భారత్లో భాగంగా నర్సరావుపేట ఎమ్మెల్యే మన ఊరు మనమే బాగు చేసుకుందాం, మన ఇల్లు మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ మల్లితో ప్రసాద్, రాకే న్యూస్, నర్సరావుపేట.